ఏంటి హస్కీ అనే సౌండ్ కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ ఏ ఛానల్, ఇట్స్ ఏ బ్రాండ్ అన్నమాట. ఆల్కహాల్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఆసక్తికరమైన విషయాలైనా సరే తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు కేటీవీ స్పిరిట్. మందుబాబులకు బ్రాండ్తో సంబంధం లేదు, ఏదైనా కిక్కిస్తే చాలన్నమాట. అయితే విస్కీ తాగితే మాత్రం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలానే ఉన్నాయని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఏంటి, మందు తాగితే కలిగే ప్రయోజనాలు ఉంటాయి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడాల్సింది లాస్ట్ వరకు. అవును బ్రదర్స్, మీరు విన్నది నిజమే. విస్కీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో విస్కీ ఎలా సహాయపడుతుందో మీకు తెలుసా? కొన్ని ఇతర రకాల ఆల్కహాలిక్ పానీయాల మాదిరిగా కాకుండా విస్కీలో చాలా తక్కువ కొవ్వు మరియు సోడియం ఉంటుంది. దాని క్యాలరీల కంటెంట్లో ఎక్కువ భాగం ఆల్కహాల్, ఇంకా తక్కువ మొత్తంలో సాధారణ చక్కెరల ద్వారా సరఫరా చేయబడుతుంది. ఇవన్నీ శక్తి కోసం శరీరం త్వరగా విచ్ఛిన్నమవుతాయి. అందువల్ల ఇది శరీర ద్రవ్యరాశిని పెంచడానికి దోహదపడదు. ఆల్కహాల్ అయితే శక్తి కోసం నిల్వ చేయబడిన కొవ్వుల వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల తక్కువ నుండి మితమైన మద్యపానం బరువు తగ్గడానికి గణనీయంగా దోహదం చేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఔషధం, అమితంగా తీసుకుంటే విషము. మందు విషయం కూడా అంతే. లిమిట్గా తాగితే అందులో ఉండే కొన్ని ప్రత్యేక గుణాల వల్ల శక్తి వస్తుంది, లేదంటే మాత్రం దానికి బానిసలుగా మారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అందుకే విస్కీ మంచిది కదా అని తెగ తాగేయకండి, లివర్స్ పాడైపోతాయి. మితంగా విస్కీ తీసుకుంటే అది నాడీ వ్యవస్థలో ఉండే రుగ్మతలని నివారిస్తుందట. మితమైన మోతాదులో తీసుకున్న విస్కీ నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడుతుందని చెప్తున్నారు. వృద్ధాప్యం వల్ల వచ్చే డిమెన్షియా మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి నరాల సంబంధిత రుగ్మతలను నివారించే గుణం విస్కీకి ఉంటుంది. అంతేకాదు రక్త సరఫరాని మెరుగుపరిచే లక్షణం కూడా ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఎలాజిక్ యాసిడ్ కాలక్రమేణా శరీరంలో ఏర్పడిన ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది. ఇది నాడీ క్షీణత వ్యాధుల ఆగమనాన్ని నివారిస్తుంది. బ్రాండ్ ఏదైనా కూడా విస్కీ అమితంగా తీసుకుంటే నరాలకి సంబంధించిన జబ్బులు వస్తాయి. కానీ చూసారా, మితంగా తీసుకుంటే అదే నాడీ వ్యవస్థ మెరుగుపడుతుందన్నమాట. అంతేకాదు విస్కీ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అనేక అధ్యయనాల్లో విస్కీ రక్తాన్ని పలుచగా చేసేది అని విస్తృతంగా గుర్తించబడింది. ఎందుకంటే ఇది కొవ్వుల శోషణను ప్రేరేపిస్తుంది మరియు దానిలో మంచి కొలెస్ట్రాల్ అని పిలువబడే పెరుగుదలకు కారణమవుతుంది. తద్వారా కొవ్వు పేరుకుపోవడం మరియు కేశ నాళికల లోపల రక్తం గడ్డకట్టడం వంటి అవకాశాలను నివారిస్తుంది. హార్ట్ పేషెంట్లకు విస్కీ మంచిది. అనేక అధ్యయనాల ప్రకారం రక్తం గడ్డకట్టడం తగ్గిస్తుంది. దానివల్ల మెరుగైన రక్తపోటుతో గుండెకు మంచి చేకూరుతుంది. విస్కీని మితంగా తీసుకుంటే ప్రమాదంలో ఉన్న వ్యక్తులలో స్ట్రోకులు లేదా గుండెపోటులు వచ్చే అవకాశం 50% తగ్గిందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. దీంతో పాటుగా విస్కీ మితమైన వినియోగం గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఇది డయాబెటిక్ ఉన్న వారికి కూడా మంచిదే అన్నమాట. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం మరియు నిల్వ చేసిన కొవ్వులను తీసుకోవడం, దాన్ని మెరుగుపరచడం, మధుమేహం రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. వీటితో పాటుగా మితంగా విస్కీ శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థకు ఊతాన్ని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల ఉనికి కారణంగా మరియు ఇది బిఎంఆర్ పెరుగుదలకు కారణమయ్యే చాలా క్యాలరీలను అందిస్తుంది. ఇన్ఫెక్టివ్ వ్యాధికారక శక్తిని తగ్గిస్తుంది. విస్కీ క్యాన్సర్ ను నివారిస్తుంది. విస్కీ యాంటీ ఆక్సిడెంట్, ఎలాజిక్ యాసిడ్ కలిగి ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ తొలగించి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, విస్కీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అది కూడా లిమిట్గా తాగితే మాత్రమే. మరెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మాస్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.